హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్కుటి గార్డెనర్ రంగా. ఈరోజు అయితే మీకు మల్బరీ చెట్టు గురించి మల్బరీ చెట్టు ఎలా పెంచాలి, ఏ సాయిల్లో పెరిగిస్తే ఏ పోషకాలు ఇవ్వాలి, ఎట్లా ప్రూన్ చేయాలి అన్ని విషయాలు చెబుతాను చూడండి ఒకసారి. మల్బరీ చెట్టు పెంచడం చాలా ఈజీ అండి. వీటిని నేను నర్సరీ నుంచి తెచ్చానులేండి. ఫస్ట్ మొక్క అయితే నర్సరీ నుంచి తెచ్చాను. నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత కుండీలు అయితే వేసుకున్నా. ఈ కుండీలు అయితే వేసుకున్నా అండి. ఇది 20 లీటర్ల బకెట్ అండి. ఇది అంటూ కూడా బతికిద్దండి. నాకు తెలియక ముందు కొమ్మతో బతికిద్దని తెలియక నేను బయట నర్సరీలో తెచ్చాను. ఇది తెచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది. ఇప్పటికి చాలా కాయలు అయితే కాసినాయండి. చూడండి, ఈ మల్బరీ చెట్టు కాయ వేయంగానే ఈ కలర్లో ఉంటాయండి. లైట్ రెడిష్ కలర్లో ఉంటుంది. తర్వాత కొద్దిగా ఫుల్ రెడ్గా వస్తుందండి. లైట్ రెడిష్ కలర్లో ఉన్నప్పుడు ఏమన్నా అది కొద్దిగా పుల్లగా ఉంటుందండి. ఫుల్ రెడిష్గా ఉన్నప్పుడు ఏమన్నా అది పుల్లగా తీయగా ఉంటుందండి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నప్పుడు ఏమన్నా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఫుల్ స్వీట్గా ఉంటుందండి. జ్యూసీగా ఉంటుంది. ఈ మల్బరీ చెట్టు పెంచడం అంటే దీనికి ఎండ అనేది చాలా ఎక్కువ కావాలండి. సాయిల్ ఎలా కలుపుకోవాలంటే 1:1 రేషన్. రెడ్ సాయిల్ 1 ఏమన్నా కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ ఇది ఉంటాయి. అది పార్ట్ ఏమన్నా కోకోపిట్. వీటికి పోషకాలంటే దీనికి ఎక్కువ నేను బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తూ ఉంటాయండి. బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వడం వల్ల సాయిల్ అనేది ఎప్పుడు లూజ్గా ఉంటుంది. దీనికి ఎక్కువ వాటర్ ఎక్కువ పడుతూనే ఉంటుందండి. వాటర్ ఎప్పుడు ఇచ్చినా ఎప్పుడు పొడిగానే ఉంటుంది. ఇది ఎక్కువ వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మన కాయలు ఉన్నాయి కదండి, ఈ కాయలు మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇక్కడ ప్రూన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రూన్ చేసుకుంది కూడా పడేయకుండా మనం పక్కన ఇట్లా నాటుకున్నాం అనుకోండి మట్టిలో, ఈ విధంగా ఆకులన్నీ తీసేసేయండి. కింద ఆకులు తీసేసేసి ఇట్లా గిల్లండి, కొద్దిగా పై లేయర్ తీసేసేసేయండి. అంటే ఇది కొద్దిగా లేత కొమ్మలండి. ముదురు కొమ్మ అయితే గిల్లాలి. ఇప్పుడు ఈ విధంగా మనం సాయిల్లో పెద్ద హోల్ చేసేసుకోండి. హోల్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నామంటే అది ఇంకో మొక్క కింద కన్వర్ట్ అవుతుందండి. నేను ఇప్పటికీ ఇట్లా చాలా పెట్టాను. ఇదిగోండి, ఇది కూడా ఇప్పుడు పెట్టి కూడా 1 నెల రోజులు అవుతుంది. ఈ మొక్క పెట్టాను. తర్వాత ఇదిగోండి, ఇది కూడా అట్లా పెట్టిన కొమ్మే అండి. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది. కనబడుతుంది మీకు ఇట్లా. ఇదిగోండి, ఇక్కడ ఇది కొమ్మ పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు పోయండి. ఇట్లా ఆకులు ఏమంటే తీసేసేయండి. ముందు కొమ్మ సస్టైన్ అవ్వాలి కదండి. ఇట్లా ఆకులు ఉంటే తీసేసేయండి. తీసేసి బాగా దగ్గరగా మట్టి అనేది వేసుకొని బాగా గట్టిగా నాటుకుంటే అది 1 నెల రోజులకి మీకు రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యి గ్రో అవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. కొద్దిగా షేడ్ ఏరియాలో పెట్టుకోండి అండి. ఇంకా మల్బరీ చెట్టుకి పెస్ట్ అటాక్స్ అంటే దీనికి ఎక్కువ పెస్ట్ అటాక్స్ ఉండవండి. అప్పుడప్పుడైతే మిల్లీ బగ్స్ ఉంటాయండి. దానికి నీమ్ ఆయిల్ కొడితే ఒకసారి ఏమన్నా మజ్జిగ పచ్చిమిరకాయలు మిక్సీ చేస్తే అట్లా స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. దీనికి నేను ఎక్కువ ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏంటంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇస్తానండి. బొప్పాయి కాయతో చేసిన ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఒకటి ఇస్తూ ఉంటాను. తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు ఒకటి ఇస్తూ ఉంటాను. ఇంకా మన దాని దగ్గర ఏది ఉంటే అట్లా ఇచ్చుకోవచ్చండి. ఉల్లిపాయ పొట్టు మనం 3 రోజులు నానబెట్టుకొని ఆ నీళ్ళు కూడా ఇచ్చుకోవచ్చండి. ఆ విధంగా దీనికి ఎక్కువ నైట్రోజన్, పొటాషియం అందిస్తూ ఉంటే ఎక్కువ గ్రో అవుతూ ఉంటుందండి. ఎక్కువ మనం ఎప్పుడు దీనికి చెట్టుకి ప్రూన్ చేసుకుంటూ ఉండాలి. ప్రూన్ చేసుకుంటూ ఉంటేనే అది మళ్ళీ కొమ్మలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫ్రూటింగ్ అయ్యే సమయానికి మనం అయితే ప్రూన్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడైతే చెట్టు బాగా గ్రో అవుద్దండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందు కలుస్తానండి. ఓకే అండి, అంతవరకు బాయ్ అండి.